దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం అనేది మనం చక్కగా ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో చెప్పబడినటువంటి మనకి చుక్కానిలో ఉపయోగపడేటువంటి ఒక గ్రంథం. మరి ఇందులో కనుక మనం చూసినట్లయితే ఎవరైతే శ్రద్ధగా పనిచేస్తారో, అది చదువైనా కానివ్వండి, ఉద్యోగమైనా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎవరైతే శ్రద్ధగా పనిచేస్తారో వారు ఏలుబడి చేయుదురు అంటున్నారు. అంటే మరొకరికి చెప్పే స్థానంలో ఉంటారు, మరొకరితో చేయించే స్థానంలో ఉంటారు. అలా కాకుండా సోమరితనంగా ఎవరైతే ఉంటారో, చెప్పినది ఎవరైతే చక్కగా చేయకుండా నేర్చుకోకుండా ఉంటారో వారు వెట్టి పనులు చేయవలసి వచ్చినంటే ఒకరి కింద చేయవలసి వస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా పనిలో నిపుణత గలవారు రాజుల ఎదుటనే ఉంటారు అని కూడా చెప్పబడింది. కాబట్టి మనకు అప్పగించిన పని అది చిన్నదైనా పెద్దదైనా కూడా జాగ్రత్తగా చేయాలని కోరుకుంటూ వందనాలు.